విశాఖ సిటీ రాజకీయాలు ఓ రేంజ్లో వేడెక్కాయి. మేయర్ పీఠాన్ని కాపాడుకోవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే తగ్గేదేలే అంటూ టీడీపీ, బీజేపీ, జనసేన ప్లాన్ చేస్తున్నాయి. కార్పొరేటర్లు చేజారిపోకుండా ఉండేలా క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కార్పొరేటర్లను విదేశాలకు తరలిస్తున్నారు. విశాఖ జేవీఎంసీ మేయర్పై అవిశ్వాసానికి టీడీపీ సిద్ధమైంది. ఈ నెల 19న మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాసం పెట్టనుంది. దీనికి సంబంధించి కలెక్టర్కు, కార్పొరేటర్లకు లేఖలు పంపారు. తేదీ దగ్గర పడుతూ ఉండటంతో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. విశాఖ పీఠాన్ని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. వారం కిందట దాదాపు 27 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించింది వైసీపీ. బెంగళూరులో జగన్ రెడ్డితో మంతనాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ కొత్తగా స్కెచ్ వేసింది. గత రాత్రి 26 మంది కార్పొరేటర్లను మలేషియాకు తరలించింది టీడీపీ. ఈ నెల 18 వరకు వారంతా అక్కడే ఉండనున్నారు. పరిస్థితి గమనించిన వైసీపీ కూడా తమ కార్పొరేటర్లను విదేశాలకు పంపేందుకు ప్లాన్ చేస్తోంది. వైసీపీ క్యాంప్ రాజకీయాలకు బొత్స నేతృత్వం వహిస్తున్నారు. కార్పొరేటర్ల డిమాండ్ను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వైసీపీ కార్పొరేటర్లను విదేశాలకు తరలించనున్నారు. కార్పొరేటర్లను ఎక్కడికి తీసుకువెళ్లాలనే దానిపై తర్జన భర్జన పడుతోంది వైసీపీ. తొలుత వియత్నాం తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. చివరి నిమిషంలో అది శ్రీలంకకు మారింది. అయితే వైసీపీ కార్పొరేటర్లలో 4 పాస్పోర్ట్ లేదు. దీంతో వాళ్లను ఎక్కడికి తరలించాలనే దానిపై చర్చ మొదలైపోయింది. ఇదిలా ఉండగా ఈ నెల 20 వరకు కొలంబోలో కార్పొరేటర్లను ఉంచాలని ఆలోచన చేస్తోంది. అవిశ్వాస తీర్మానం తర్వాత 20న విశాఖకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వైసీపీ నేతల మాట. దీనివల్ల అవిశ్వాస తీర్మానం గండం నుంచి బయటపడొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవల మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు తొలి అడుగులు పడ్డాయి. కలెక్టర్ను కలిసి లేఖలు అందజేశారు టీడీపీ వైపు కార్పొరేటర్లు. అయితే డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కొద్ది రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే డిప్యూటీ మేయర్ 3 నెలలు ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేశారు. చట్టం ప్రకారం 4 ఏళ్లు పూర్తయితేనే అవిశ్వాసం పెట్టాలి. దీంతో డిప్యూటీ మేయర్ విషయంలో కూటమి కార్పొరేటర్లు కొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పార్టీల బలాబలాల విషయానికి వస్తే జీవీఎంసీలో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 111 మంది ఉన్నారు. కూటమి సంఖ్యాబలం 70 కాగా సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్, భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి కుమార్తె ఓటు తమకు పడతాయన్న నమ్మకంతో టీడీపీ ఉంది. మేయర్పై అవిశ్వాసానికి 74 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం వైసీపీకి 33 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అందులో కొందరు కూటమికి టచ్ లో ఉండటంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అవిశ్వాసం ఏమో కానీ తాము ఫారెన్ వెళ్లే ఛాన్స్ వచ్చిందని కార్పొరేటర్లు తెగ సంబరపడిపోతున్నారట. కంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను కేంద్ర సాధికార కమిటీ పరిశీలించింది. ఈ భూముల వ్యవహారంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు నిన్న సాయంత్రం పర్యావరణ, అటవీ శాఖల సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో 3 సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్న కమిటీ సభ్యులు కంచా గచ్చిబౌలి భూములను పరిశీలించారు. భూముల పరిశీలన తర్వాత అక్కడి పరిస్థితులను రికార్డు చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పూర్తి వివరాలను కమిటీ సుప్రీంకోర్టుకు అందజేయనుంది.